వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అంతా కూడా ఒక్కచోట చేర్చి ఈ వీడియో రూపొందించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉండబోయే వీడియో అండి. సో కొంచెం జనరల్ స్టడీస్ కూడా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం డెప్త్గా చెప్తున్నాను. అంటే ఇంపార్టెంట్ ఉన్న దగ్గర మాత్రం నేను కొంచెం చెప్తున్నాను. కొన్ని పాయింట్స్ కూడా ఇంటర్లింక్గా కొన్ని రిపిటేషన్ కూడా అవుతుందండి. సో ఎందుకంటే కొన్ని రిపీట్ అయితే కూడా మనకు ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. దట్టు రిపీట్ అయ్యేటివి అన్నీ ఏది సింపుల్ బిట్స్ కదండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితేనే రిపీట్ అవుతున్నాయి. సో అభ్యర్థులు గమనించగలరు. అండ్ లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇక్కడ చూసుకున్నట్లయితే చూసుకోండి, రిపీటెడ్ బిట్ అని చెప్పే కదా, ఇది రిపీట్ అయింది. ఇది రిపీట్ అంటే ఐ మీన్ ఫస్ట్ సెలెక్షన్ అయింది. సెలెక్షన్ అయిన తర్వాత వాళ్ళు నామినేట్ రికమెండ్ చేయడం పంపించారు. రికమెండ్ చేసిన తర్వాత రాష్ట్రపతి గారు అప్రూవ్ చేశారు. రాష్ట్రపతి గారు అప్రూవ్ చేసిన తర్వాత ఆర్డర్ వచ్చింది. సో ఇవన్నీ 1 by 1 డే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవ్రీడే న్యూస్లో ఉందండి. సో ఇప్పుడు ఏంటంటే చూడండి, తర్వాత రాష్ట్రపతి అప్రూవ్ చేసిన తర్వాత నియామకమైంది. సో అదనమాట, అందుకని రిపీట్ అవుతుంది, అంతే, ఏం లేదు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే భారత న్యూస్ అప్డేట్ చూసుకున్నట్లయితే సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి. భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ను నియమిస్తూ ద్రౌపది ముర్ము గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24న సిజేఐగా పదవీ ప్రమాణం చేస్తారు. ఆయన 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగుతారు. భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చంద్రచూడ్ తర్వాత అత్యధిక కాలం సిజేఐగా సూర్యకాంత్ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 2 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి 53వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ సూర్యకాంత్ గారు. ఇంకొకటి ఈ యొక్క మన కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరు అంటే అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు. సో సెంట్రల్ లా మినిస్టర్ ఎవరు అంటే అర్జున్ రామ్ మేఘ్వాల్. ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చేసుకున్నట్లయితే జియో 5G వినియోగదారులకు ఉచితంగా గూగుల్ AI Pro. సో ఇది ఏంటంటే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు కానివ్వండి, మేబీ ఇది కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు పర్ప్లెక్సిటీ ప్రో ఇవన్నీ గూగుల్ AI Pro, గూగుల్ జెమినీ కదండి. సో ఇక్కడ మీకు నేను చెప్తాను, ఒక బిట్ వచ్చింది. ఎలా అంటే మీకు గూగుల్ అని ఇచ్చేసి లెఫ్ట్ సైడ్ గూగుల్ ఇచ్చేసి అండ్ ఓపెన్ AI ఇచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇట్లా, అంటే ఏఐలకు సంబంధించినటువంటి ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్ అంటే ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ ఎవరు అని చెప్పేసి రైట్ సైడ్ ఇచ్చేసి మీకు ఏఐ నేమ్ ఇచ్చేసి ఇట్లా మ్యాచింగ్ చేయమని కూడా అడిగారండి. సో అందుకే అట్లాంటి బిట్లలో మీకు ఉపయోగపడుతుంది అనమాట ఇది. ఇప్పుడు డీప్ సీక్ ఉంది, డీప్ సీక్ ఎవరిది అంటే చైనాది, రైట్. సో ఆ విధంగా కొన్ని బిట్స్ రావడం అయితే జరిగింది. సో ఎందుకంటే ఈ యొక్క జెమినీ AI Pro ఉంటుంది కదా, సో గూగుల్ AI Pro ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి దీంట్లో మళ్ళీ ఇంకొక బిట్ అండి, పర్ప్లెక్సిటీ యొక్క ప్రో వర్షను ఎయిర్టెల్ యూజర్స్కి ఫ్రీ ఉందండి, రైట్. ఎయిర్టెల్ యూజర్స్కి ఒక 1 year వరకు ఫ్రీగా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. సో దాన్ని యాక్చువల్గా 1 year కాస్ట్ వచ్చేసి 17,000 రూపీస్ అని అంటున్నారు. బట్ దాంట్లో ఏంటంటే అదే అండి, మనం ఒక ఇమేజ్ క్రియేట్ చేయమంటే ఇమేజ్ క్రియేట్ చేస్తుంది, ఒక ఆడియో చేయమంటే ఆడియో, విత్ మ్యూజిక్ చేయమంటే విత్ మ్యూజిక్ చేస్తుంది, రైట్. ఒక వీడియో కూడా క్రియేట్ చేసి ఇస్తుంది. అంటే మామూలుగా మీకు అర్థం కావాలని ఆ విధంగా చెప్తున్నాను. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డేటా ఎక్కడున్నా కూడా దాన్ని రిలవెంట్గా అది ఒక చోట చేర్చి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు కావాల్సిన ఇమేజ్ క్రియేట్ చేసి పెడతారు అనమాట. ఇప్పుడు మీరు లాస్ట్ టైం చూసుకున్నట్లయితే ఒక అమ్మాయి తన యొక్క ఇమేజ్ క్రియేట్ చేయమని చెప్పేసి ఒక ఫోటో ఇస్తే ఆ ఫోటోలో ఒక ఫోటోలో అంటే ఒక ఆమె యొక్క చేతి భుజం పైన ఒక పుట్టుమచ్చ ఉంటుంది అనమాట. యాక్చువల్గా తను ఇచ్చినటువంటి ఫోటోలో లేదు, కానీ గూగుల్ కానీ ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెబ్సైట్స్ కానీ ఆల్రెడీ ఆ ఫేస్తో ఉన్నటువంటి ఫోటోలను వడబోసి ఆ యొక్క బాడీకి ఎటువంటి ఇట్లా ఈ పుట్టుమచ్చ కానీ ఇట్లా మోల్ కానీ ఏదైతే ఉందో సో దాన్ని తీసుకొచ్చి యాజ్ టీజ్గా మనకి ఇక్కడ క్రియేట్ చేసి చూపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రైవసీకి ఇది చాలా బనానా AI టూల్ ఉంది కదా, అది గూగుల్దే, బనానా AI. అది కూడా గుర్తుపెట్టుకున్నాను, అది కూడా గూగుల్దే. మనకు బిట్టు వచ్చే అవకాశం ఉంటుంది, బనానా AI అని చెప్పేసి. ఇమేజ్ క్రియేట్కి ఒక టూల్ పేరు పెట్టారు, బనానా అని చెప్పేసి. సో ఏంటంటే ఇక్కడ ఇట్లాంటి బిట్స్ రావచ్చు అని చెప్పేసి ఒకటి యాడ్ చేస్తున్నాను. సో అదొకటి ప్రైవసీకి కూడా చాలా భంగం కలుగుతుంది అని చెప్పేసి కూడా AI వల్ల ఉంది. కాబట్టి ఎక్కువగా ఫొటోస్ అవి ఎక్కువ అప్లోడ్ చేయకండి, అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఎక్కువ అప్లోడ్ చేయకండి. యాక్చువల్లీ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది గుర్తుపెట్టేసుకుంటుంది, లాగిన్లో ఉంటుంది కాబట్టి అది మొత్తం గుర్తుపెట్టేసుకొని దాని తగ్గట్టే మనకు డిషెస్ కానీ మనం ఏదైనా అడిగితే మీకు ఆల్రెడీ
అది పడదు కదండి అని చెప్పి కూడా అడుగుతుంది అనమాట ఏఐ మనకి ఇప్పుడు. ఎందుకంటే మన డేటా స్టోర్ చేసేసుకుంటుంది ఏఐ. సో కొంచెం పర్సనల్ మరీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వకుండా ఉండడమే బెటర్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే చైనాకు ఊరట, సుంకాల తగ్గింపునకు ట్రంప్ అంగీకారం, జిన్పింగ్తో భేటీ తర్వాత నిర్ణయం. సో ఇక్కడ మేజర్ ఏంటంటే అండి, ఇప్పుడు ఆసియాన్ సదస్సు తర్వాత మళ్ళీ చైనాకు సోని ఇక్కడ ఎపెక్ సదస్సులో వెళ్ళాడు కదా. సో అక్కడ ఆల్రెడీ ఆగ్నేయాసియా దేశాలతోని థాయిలాండ్, కంబోడియాలో కూడా ఈ యొక్క రేర్ ఎర్త్స్ మినరల్కి సంబంధించినటువంటి ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ సుంకాల తగ్గింపు చేశాడు కదా, చేసిన తర్వాత మళ్ళీ ఆ రేర్ ఎర్త్ మెటల్కి సంబంధించినటువంటివి కూడా మేబీ చైనా నుంచి అమెరికాకి ఎగుమతి చేయడానికి చైనా ఒప్పుకొని ఉండొచ్చు. అందుకే ఈ యొక్క సుంకాల తగ్గింపు చేసి ఉండొచ్చు. సరే ఒకసారి న్యూస్లోకి చూసుకున్నట్లయితే మనం, అమెరికా చైనా అధినేతలు డొనాల్డ్ ట్రంప్, షీ జిన్పింగ్లు భేటీ సత్ఫలితాలను ఇచ్చింది. దక్షిణ కొరియాలోని బుసాన్లో గురువారం వారి మధ్య జరిగిన సమావేశంలో సుంకాలపై సయోధ్య కుదిరింది. దీంతో చైనాపై సుంకాలను తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఎపెక్ సీఈఓ సదస్సు ముగించుకుని అమెరికాకు తిరిగి వెళ్తూ ఎయిర్ ఫోర్స్ విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిన్పింగ్తో ట్రంప్ 1:40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఎపెక్ సదస్సు జరిగిన గ్యాంగ్జూకు 47 మైళ్ళ దూరంలోని బుసాన్లో ఈ భేటీ జరిగింది. అనంతరం దీన్ని G2 సమావేశంగా ట్రంప్ అభివర్ణించారు. జిన్పింగ్తో సమావేశం విజయవంతమైంది. 1 నుంచి 10 రేటింగ్ ప్రకారం చూస్తే 10 అంటే అద్భుతమని చెప్తారు. మా సమావేశం 12 అని చెప్పొచ్చు అంటున్నారు. అంటే చూడండి, అంటే ఏముందండి, ఇప్పుడు ట్రంప్ విషయానికి వస్తే ఇవాళ 12 అంటాడు, రేపు 0 అంటాడు. కాబట్టి అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే అత్యద్భుతమని అనుకుంటున్నా. చైనాపై సుంకాలను తగ్గిస్తా. అలాగే అరుదైన ఖనిజాల ఎగుమతులను చైనా కొనసాగించేందుకు అంగీకరించింది. చూసారా, నేను చెప్పిన బిట్ ఇక్కడ వచ్చింది. సో అరుదైన ఖనిజాల్లో రేర్ ఎర్త్స్ మెటల్స్ అని ఉంటుంది కదా. సో దాని గురించే కదా ఎప్పుడు బయట సమావేశాలకు హాజరు కానటువంటి ట్రంప్ ఏసియన్ సమావేశానికి ఎందుకు హాజరయ్యాడు, అదేనా అని చెప్పేసి ఒక డౌట్ఫుల్ ఆర్టికల్ అయితే మనం మొన్న చూసాము. సో ఇప్పుడు చైనా నుంచి కూడా మనకు లైన్ క్లియర్ అయిందనమాట. అంటే అమెరికన్ సోయాబీన్లను కొనడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది అని ట్రంప్ వెల్లడించారు. సో వచ్చే ఏడాది ఏప్రిల్లో తాను చైనా పర్యటన వెళ్తానని ట్రంప్ తెలిపారు. ఆ తర్వాత జిన్పింగ్ అమెరికాలో పర్యటిస్తారని తెలిసింది. సో ఇదనమాట మేజర్ పాయింట్ అయితే ఇదండి. ఇంకోటి, రష్యా నుంచి చమురును భారత్ తగ్గించుకుంటుంది అని చెప్పి కూడా ట్రంప్ చెప్పడం అయితే చూస్తున్నామండి. అయితే మన భారత ప్రైవేట్ రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో, సో ఆర్డర్స్ కోసం అని చెప్పేసి కొంచెం ఆల్టర్నేటివ్స్ కోసం కూడా అవి సెర్చ్ చేస్తూ ఉన్నాయి. కాకపోతే అఫీషియల్గా కంప్లీట్గా రష్యా నుంచి తగ్గించాలి, అసలు ఎవ్వరు కొనద్దు అనేది ఆర్డర్స్ అయితే లేవు. కానీ ఎందుకైనా మంచిది, మనకైనా ఆల్టర్నేట్ దొరికితే బాగుండు, కొంచెం పర్సంటేజ్ అయినా రష్యా నుంచి తగ్గుతుందేమో, దానివల్ల కొంచెం ఈ యొక్క ఆంక్షలు అనేవి సరళిపోతాయేమో అన్న ఉద్దేశంతో వాళ్ళ బోర్డు మెంబర్స్ ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టున్నారు. కానీ అఫీషియల్గానైతే మన గవర్నమెంట్ నుంచి అయితే అట్లాంటి ఆర్డర్స్ అయితే ఇక్కడ లేవండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ప్రతి సంవత్సరం ఈకేవైసీ తప్పనిసరి, కేంద్ర ప్రభుత్వ గ్యాస్ సబ్సిడీ కోసం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ ఉంది కదండి. సో గ్యాస్ సబ్సిడీ అనేది మీకు గృహజ్యోతి పథకంలో రైట్ మనకు 500 రూపీస్కే ఒక సిలిండర్ అని చెప్పేసి గృహజ్యోతి పథకం ఉంది కదండి, అంతేనా. సో అందులో ఏంటంటే మనకి ఎంత అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 950 రూపీస్కి సిలిండర్ వస్తుంది అనుకోండి, సెంట్రల్ సబ్సిడీ ఒక 40 రూపీస్ ఏదో ఉందనుకోండి. సో ఈ 950లోంచి 40 తీసేసి ఇంకా 500 మిగిలిన దాంట్లోంచి 500 తీసేస్తే ఎంత అయితే మనకు పడుతుందో ఆ అమౌంట్ని ఈ యొక్క గృహజ్యోతి వినియోగదారులకైతే సబ్సిడీ రూపంగా గవర్నమెంట్ అయితే వేయడం జరుగుతుంది. ఆ స్కీమ్ ఒకటి. అండ్ ఉజ్వలలో భాగంగా ఉజ్వల స్కీమ్ ఒకటి ఉంటుంది కదండి. సో ఉజ్వలలో భాగంగా వాళ్ళకి ఇయర్కి ఇన్ని సిలిండర్స్ అని చెప్పేసి ఫ్రీ అని కొన్ని ఉంటాయండి ఉజ్వల స్కీమ్ వాళ్ళకి. సో వాళ్ళకి కూడా ఈకేవైసీ అనేది కంపల్సరీ అండి. సో ఈకేవైసీ చేసుకోవాలి అంటే మీరు యాప్ ద్వారానైనా చేసుకోవచ్చు, లేదా డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోవచ్చు, లేదా డెలివరీ బాయ్ దగ్గరైనా చేసుకోవచ్చు అండి. సో అది ఒక అప్డేటు. సో అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి దీన్ని యాడ్ చేశాను. మీ యొక్క ఇంట్లో కానీ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. కేంద్ర ప్రభుత్వ గ్యాస్ సబ్సిడీ కోసం డొమెస్టిక్ ఎల్పిజి వినియోగదారులను ప్రతి సంవత్సరం ఆయిల్ కంపెనీలు ఈకేవైసీ చేయించుకోవడం తప్పనిసరి అని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. అయితే ఈ సబ్సిడీ కొంతమందికి పడట్లేదండి. సో వాళ్ళకి ఏంటి ప్రాబ్లం ఇదే అనమాట. ఇది 1 ఇయర్కి ఒకసారి కంపల్సరీ చేయాలి కదా. ఒకసారి చేస్తే అయిపోతాయని చెప్పేసి చేసుకొని వదిలేస్తున్నారు. బట్ 1 ఇయర్కి ఒకసారి కంపల్సరీ చేయాలి కాబట్టి, చేయకపోతే సబ్సిడీ అనేది రాదండి. అంటే మీకు సిలిండర్ డెలివరీ అయిపోతే మీరు కట్టుకోవచ్చు, సిలిండర్ల దగ్గర మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ సబ్సిడీ దగ్గర ప్రాబ్లం అవుతుంది. గ్యాస్ వినియోగదారులు తమ కంపెనీ ఇండియన్ ఆయిల్, హెచ్పి, భారత్ పెట్రోలియం మొబైల్ యాప్ ద్వారా ఈకేవైసీ చేయించుకోవచ్చు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్కి వెళ్ళి, లేదంటే సిలిండర్ డెలివరీ చేసే బాయ్ వద్ద ఉండే యాప్ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. సో 3 ఉన్నాయండి మీకు.
ఒకటి యాప్, ఒకటి డిస్ట్రిబ్యూటర్, ఒకటి డెలివరీ బాయ్. సో రైట్, సో ఈ మూడింటి దగ్గర కూడా మీరు ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవచ్చు. రైట్. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మంత్రివర్గ విస్తరణకు అనుమతించొద్దు రాష్ట్ర ఎన్నికల సంఘానికి భాజపా నేతల ఫిర్యాదు. సో ఇక్కడ ఒకే ఒక మెయిన్ ఇంపార్టెంట్ బిట్ ఉందని చెప్పేసి దీన్ని యాడ్ చేశానండి. ఆ మెయిన్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఎవరు అంటే సుదర్శన్ రెడ్డి గారండి. సో ఈ యొక్క బిట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే పాలిటిక్స్ రెగ్యులర్గా అవుతూనే ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు అజారుద్దీన్ గారికి డైరెక్ట్గా మంత్రివర్గంలో స్థానం ఇస్తున్నారని చెప్పేసి ఇవ్వకూడదు, అది ఎలక్షన్ నియమాలని ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి ఈ యొక్క సీఈఓకి అయితే భాజపా నేతలు అయితే కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆల్రెడీ ఇవాళ ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది అనుకుంటా అండి, మధ్యాహ్నం ఐ థింక్ అజారుద్దీన్ గారిది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ అప్డేటు మరో 6 నెలలు చాబహార్పై అమెరికా ఆంక్షలు లేవు. సో ఈ బిట్ ఎందుకు యాడ్ చేశానంటే ఇక్కడ చాబహార్ పోర్టు మీద మనకు చాలాసార్లు బిట్స్ వచ్చాయండి. ఇది ఎక్కడ ఉంది, ఏ దేశంలో ఉందని, ఇరాన్లో ఉందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్లో రావచ్చు, డైరెక్ట్ బిట్ కూడా రావచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి న్యూస్ అప్డేట్ చూసుకుంటే ఇరాన్ చాబహార్ పోర్టు విషయంలో భారత్కు భారీ ఊరట లభించింది. చాబహార్ పోర్టు ప్రాజెక్టుపై అమెరికా ఆంక్షల నుంచి భారత్కు మరో 6 నెలలు మినహాయింపు లభించిందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అమెరికాలో వాణిజ్య ఒప్పందంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అమెరికా గతంలో ఇచ్చిన మినహాయింపునకు తాజాగా గడువు ముగిసిన నేపథ్యంలో ఈ పొడిగింపు వచ్చింది. సో అయితే అక్కడ మనము డెవలప్ చేస్తున్నాం కదా ఆ పోర్టు పైన, సో దాని మీద కొంచెం ఇదే సడలింపులు, ఈ వీటిని ఏమంటారు, ఆంక్షలు వచ్చాయి. శాంక్షన్స్ అంటారు కదా, ఆంక్షలు. సో ఇప్పుడు సడలింపు మళ్ళీ ఒక 6 నెలలు వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చేసుకున్నట్లయితే సమైక్యతా శిల్పి సర్దార్ పటేల్. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మన యొక్క మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు రాసినటువంటి ఒక ఆర్టికల్ అండి. సో దీంట్లో మొత్తం చదవను, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకోసం ఒకసారి నేను ఇది చేస్తానండి. సో మనకు అప్పుడు 565 స్థానాలు ఉన్నాయండి, స్వతంత్ర సంస్థానాలు అంటారు కదా. సో అప్పుడు ఏంటంటే కొన్ని రాజ్యాలు, ఇప్పుడు మన హైదరాబాద్ సంస్థానం కావచ్చు, జునాగఢ్ సంస్థానం కావచ్చు, రైట్, ఇప్పుడు హరి సింగ్ ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ సంస్థానం కావచ్చు, ట్రావెన్కోర్ సంస్థానం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కలవలేదండి, ఇండియాలో కలవలేదు. అటు ఎక్కడ కలవకుండా వాళ్ళు స్వతంత్రంగానే ఉంటామని చెప్పేసి మన స్వతంత్రం వచ్చినాక కూడా ఈ మేజర్గా 4 చెప్తున్నాను. సో వీళ్ళు కొంచెం ఏమంటారు స్టబర్న్గా ఉండే అనమాట. ఈవెన్ ఇంకా హైదరాబాద్ సంస్థానంలో అయితే నేను పాకిస్తాన్లో ఏమైనా కలుస్తా కానీ ఇండియాలో కలవనని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. బట్ దాన్ని ఇటువంటి సవాళ్ళన్నింటినీ అధిగమించడానికి ఉక్కు మనిషి అయినటువంటి అప్పటి మన హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక పోలీస్ చర్య, ఆపరేషన్ పోలో అనే ఒక పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ని అయితే మన యొక్క భారతదేశంలో కలపడం జరిగింది. అయితే హైదరాబాద్ గురించి అతను ఏమన్నాడంటే మనకు హైదరాబాద్ సంస్థానం ఎప్పటికైనా ఇది కడుపులో పుండు వంటిదే, అది చాలా ప్రమాదకరం. సో అని చెప్పేసి దాని గురించి అని ఈ యొక్క ఆపరేషన్ పోలోతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయితే పోలీస్ యాక్షన్ చేయడం జరిగింది. అయితే యాక్చువల్లీ దీన్ని మిలిటరీ యాక్షన్ అని అనలేదు, ఎందుకంటే ఐరాస అప్పుడు ఆంక్షలు విధించిందనమాట. ఐరాసాకి కనుక ఇది మిలిటరీ యాక్షన్ అని తెలిస్తే ఒక సర్వసత్తాక రాజ్యం పైన ఇంకొక రాజ్యం దండయాత్ర చేసినట్లు అవుతుంది కాబట్టి అప్పుడు మనం దానికి సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని పోలీస్ చర్య అన్నారండి, మిలిటరీ యాక్షన్ అనలేదు. చేసింది మిలిటరీ యాక్షన్ అయినప్పటికీ కూడా మన ఇచ్చిన పేరు పోలీస్ చర్య అన్నమాట. అందుకే ఈ యొక్క అంతర్జాతీయ సమాజంలో మాత్రం పోలీస్ చర్య అని పేరు పెట్టారనమాట దానికి. రైట్, అంటే ఏంటి, అక్కడ సాయుధ పోరాటం జరుగుతుంది, ప్రజల హక్కులకు భంగం కలుగుతుంది. సాయుధ పోరాటం జరిగింది కదండి, ఎప్పుడు జరిగింది? 1946 నుంచి ఆల్మోస్ట్ స్వాతంత్రం వచ్చినాక 1951 వరకు జరిగిందండి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. రైట్, సో ఈ పోరాటం ఎందుకు జరుగుతుంది? ఆ యొక్క నిజాం యొక్క రజాకారుల యొక్క ఏమంటారు నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతుంది కాబట్టి. సో ఆల్రెడీ అక్కడ ఒక పౌర అశాంతి అనేది ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి పోలీస్ చర్య చేపడుతున్నామని చెప్పి ఈ మిలిటరీ యాక్షన్ చేసి మనం అనెక్సేషన్ చేసుకోవడం అయితే జరిగిందండి. సో దీనికి ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బాధ్యుడు అనమాట. అండ్ ఇంకో విషయం తీసుకున్నట్లయితే బార్డోలి సత్యాగ్రహం, కేదా సత్యాగ్రహం అని ఉంటాయండి. సో కేదా సత్యాగ్రహం మీకు ఐడియా ఉంటుంది, గాంధీ గారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటివి. సో దీంట్లో ఏంటంటే చారిత్రాత్మక బార్డోలి సత్యాగ్రహంలో పటేల్ చూపిన అసమాన నాయకత్వ పటిమకు అక్కడి ప్రజలు ఆయనకు ప్రేమతో సర్దార్ అనే బిరుదునిచ్చారండి. సో ఇక్కడ బిట్టు మీకు రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్ ఏంటంటే ఏ సత్యాగ్రహంలో వల్లభాయ్ పటేల్ గారికి సర్దార్ అనే బిరుదు లభించింది అని అంటారు? బార్డోలి, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా
ఇంకొక బిట్ అండి ఇక్కడే చూడండి. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏంది 150 యొక్క జయంతి సందర్భంగా ఆల్రెడీ మనం అందరము ఇప్పుడు జరుపుకుంటున్నాము. ఆల్రెడీ ఏకతా దివస్ అని చెప్పేసి ఈ అక్టోబర్ 31ను భారత ఐక్యతా దినోత్సవం అని చెప్పి జరుపుకుంటున్నాం కదండి అక్టోబర్ 31ని. అది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 31ను మనం నేషనల్ యూనిటీ డేగా జరుపుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఇంకొక బిట్ ఏమొస్తుందంటే సివిల్ సర్వీస్ ప్రొబేషన్లన్నీ 1947లో ఉద్దేశించి చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగంలో పటేల్ సూచించారు. ఏం సూచించారు? సివిల్ సర్వెంట్లు రోజువారీ పాలనలో నిజమైన సేవాస్ఫూర్తితో నడుచుకోవాలని సూచించారు. అయితే ఇక్కడ ఈ యొక్క సివిల్ సర్వీసెస్ ఉన్నాయి కదండి, మనకు ఇంకో బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. సివిల్ సర్వీసెస్ పితామహుడు అంటే మనం లార్డ్ కార్న్వాలిస్ అని చెప్తాం కదండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బ్రిటిష్ ఇండియాలో. అయితే అఖిల భారత సర్వీసెస్కి ఇండిపెండెంట్ ఇండియాలో అఖిల భారత సర్వీసెస్కి పితామహుడు ఎవరు అంటే వల్లభాయ్ పటేల్ అండి. సో అఖిల భారత సర్వీసెస్కి ఏమో వల్లభాయ్ పటేల్. సివిల్ సర్వీసెస్ వచ్చేసి బ్రిటిష్ ఇండియాలో అంటే లార్డ్ కార్న్వాలిస్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన రిలవెంట్ బిట్ అండి, అందుకే ఈ యొక్క ఆర్టికల్ అనేది దీని వెంటనే యాడ్ చేశాను. ఏక్తా నగర్లో నేడు సాయుధ దళాల భారీ కవాతు. సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకలకు విస్తృత ఏర్పాట్లు. ఒకరోజు ముందే చేరుకున్నటువంటి ప్రధాని మోదీ గారు. దేశ తొలి హోంమంత్రి ఉక్కు మనిషిగా పిలుచుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు శుక్రవారం గుజరాత్లోని ఏక్తా నగర్లో అట్టహాసంగా జరగనున్నాయి. ఎక్కడ జరగనున్నాయి? ఏక్తా నగర్, రైట్. అక్కడ ఉన్న విగ్రహం ఏంటిది? స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, రైట్. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్లో ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఇవి జరగబోతున్నాయి అన్నమాట. సర్దార్ పటేల్ కుటుంబ సభ్యులతో మోదీ గారు ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఇవన్నీ జరుగుతున్నాయి సర్దార్ పటేల్ యొక్క 150వ జయంతి సందర్భంగా. ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చేసుకున్నట్లయితే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ అండి. సో దాదాపుగా ఆశలు వదిలేసుకుంటున్న సమయంలో మన యొక్క సేన హర్మన్ప్రీత్ సింగ్ అండ్ జేమియా ఇంకొక పేరు చూడండి, ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి చాలా బాగా ఆడారండి. ఇక్కడ ఒకసారి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే 1,339 ప్రపంచ కప్లోనే కాదు మహిళల వన్డే ప్రపంచ చరిత్రలో ఇంతటి లక్ష్యాన్ని ఛేదించలేదు. పైగా ప్రత్యర్థి 7 సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా. ఛేదన భారత్కు అసాధ్యమే అనుకున్నారంట. హర్మన్ప్రీత్ సింగ్ గట్టెక్కగలదని ఒక్కరైనా అనుకుని ఉంటే ఆశ్చర్యం. కానీ కంగారులకు కలలో కూడా ఊహించని షాక్. చూసానా ఇక్కడ చెప్పింది చూడండి. జేమిమా, ఈమె పేరే జేమిమా, ఈమె కూడా బాగా ఆడింది. భారత్ అద్భుతమే చేసింది. జేమిమా రోడ్రిక్స్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన వేళ అంచనాలను తలకిందులు చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అపూర్వ విజయం అందుకుంది మన యొక్క భారత సేన. ఓకే, మహిళల కప్లో ప్రపంచ కప్లో ఫైనల్కి దూసుకెళ్ళింది. సో రైట్, ఫైనల్లో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఉందనుకుంటా కదండి. సరే ఇక్కడ చూసుకున్నట్లయితే అంతే అండి జేమిమా. సో మేజర్గా అంతే అండి. ఎప్పుడు గంభీరంగా ఉండే హర్మన్ప్రీత్ సింగ్ మ్యాచ్ ముగియడానికి ముందే కన్నీళ్లు పెట్టేసుకుంది. మ్యాచ్ అయ్యాక ఆమె ఉద్యోగం కట్టలు తీసుకుంది. అంత విలువైన విజయం ఇది. మరి ఇక గెలుపు పరుగు పూర్తయ్యాక జెమీమాలో మొదలైన కన్నీళ్లు అరగంట తర్వాత కూడా ఆగలేదు. జీవితకాలం నిలిచిపోయే ఇన్నింగ్స్ తనది. మరి వీళ్ళిద్దరైనా జట్టంతా ఆనందంతో ఉప్పొంగిపోయింది ఈ సమయంలో. సో ఇదండి మన ప్రపంచ కప్లోకి అయితే వచ్చారు ఫైనల్లో. యాక్చువల్గా అయితే చాలా మ్యాచెస్ ఓడిపోతూ ఇది ఓడిపోతే ఇంకా మనం నిష్క్రమించాల్సిందే అన్న సందర్భంలో గెలిచి అద్భుతాలు సృష్టిస్తూ ఎక్కడ ఆశలు లేనటువంటి టైంలో కూడా వీళ్ళు మంచి పోరాట ప్రదర్శన చేశారండి. సో ప్రపంచ కప్ ఫైనల్లోకి అయితే రావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మేల్కొనకుంటే వినాశనమే. సో ఇది పర్యావరణ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూ అండి. సో దీంట్లో ఇదంతా మీరు కావాలంటే ఒకసారి ఇట్లా పాస్ చేసుకుని చదువుకోండి. నేను జస్ట్ స్క్రోల్ చేస్తాను. దీంట్లో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్తాను చూడండి. సో ఇక్కడ సో మన యొక్క పారిశ్రామిక అంటే భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కి పరిమితం చేయాలన్నది ఆ ఒడంబడిక సంకల్పం. యాక్చువల్గా ఈ ఒడంబడిక ఏంటంటే ప్యారిస్ ఒడంబడిక అండి. ఇక్కడ చూడండి 10 ఏళ్ల క్రితం చారిత్రాత్మక ప్యారిస్ ఒడంబడిక జరిగింది. సో ఇదే అండి వెరీ వెరీ ఇంపార్టెంట్, అందుకే నేను ఇది యాడ్ చేశాను. సో 2015లో ప్యారిస్ ఒప్పందం జరిగిందండి. అంటే 2015లో డ్రాఫ్ట్ అయింది. 2016 వరకు కూడా సంతకాలు చేసాయి. మన ఇండియా మాత్రం 2016లో సంతకం చేసింది. అది డ్రాఫ్ట్ అయింది మాత్రం 2015. యాక్చువల్గా 2015లో ప్యారిస్ ఒప్పందం జరగడానికి కారణం ఏంటంటే
COP21 సదస్సు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 సదస్సు ప్యారిస్లో జరిగిందండి. అప్పుడే మొట్టమొదటిసారిగా ఈ పర్యావరణ అంశాలపైన, క్లైమేట్ చేంజ్ పైన ఉన్నటువంటి అభద్రతా భావాలన్నీ బయటకు వచ్చాయి. సో రానున్న కాలంలో మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా అవుతుంది మనం కనుక ఈ యొక్క ఉద్గారాలను కంట్రోల్ చేయకపోతే అని చెప్పేసి ఈ యొక్క దేశాలన్నీ కలిసి ఈ యొక్క అగ్రిమెంట్కి అయితే వచ్చాయండి. సో కానీ ఇక్కడ ఒక ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యుయేషన్లో అమెరికా ఈ యొక్క అగ్రిమెంట్లోకి బయటకు వచ్చేసానని చెప్తుందండి. సో 2025లో వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది, ట్రంప్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో 2026 అనౌన్స్ చేసినా కూడా 1 year టైం అయితే ఉంటుంది కాబట్టి 2026 జనవరి వరకు వాళ్ళు నిష్క్రమించడం అయితే జరుగుతుంది. అండ్ ఈ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచే కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా మన అమెరికా ఎగ్జిట్ అవ్వడం అయితే జరిగిందండి. ఆల్రెడీ ట్రంప్ గారు అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. సో ఇదండి. ఇంకా దీంట్లో ఏమన్నా బిట్స్ ఉన్నట్టయితే చూసుకున్నట్లయితే మనము నెక్స్ట్ ఇక్కడ చూడండి. పారిశ్రామిక విప్లవాన్ని వేగంగా అందిపుచ్చుకున్న అమెరికా ఐరోపా దేశాలు విరజిమ్మిన కర్బన ఉద్గారాల దుష్ప్రభావాలను పేద వర్తమాన దేశాలు నేడు చవిచూస్తున్నాయి. సో అదే అండి, మనం అప్పుడు చేశారు కానీ దాని ఎఫెక్ట్ అనేది ఇప్పుడు వస్తుందండి. ఇప్పుడు మనకు ఎప్పుడైనా ఎఫెక్ట్ అనేది తర్వాత ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు రేడియో యాక్టివ్ సబ్స్టాన్సెస్ కూడా చూసుకున్నట్లయితే పాపం వాటిని కనిపెట్టినటువంటి సైంటిస్టులు వాటి ద్వారా వచ్చినటువంటి క్యాన్సర్లతోనే చనిపోయారు. ఎందుకు మనకు అప్పుడు తెలియదు. అంటే ఈ యొక్క సబ్స్టాన్స్ ఇంత మెరుస్తుంది, ఇంత ఇది ఉంది, ఇది బాగుంది అనుకుంటాం, దీనికి వాడచ్చు అనుకుంటాం, కానీ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి అని ఒకరు ఎఫెక్ట్ అయితేనే కదా తెలిసేది. సో అదేవిధంగా కూడా ఈ పర్యావరణ చేంజ్లో కూడా అమెరికా ఐరోపా దేశాల ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బాగా వచ్చేసి చాలా బాగా డెవలప్మెంట్ జరిగింది. కానీ దానికి యాంటీ సైడ్ ఇంకొకటి అంటారు కదా, కాయిన్కి ఇంకో సైడ్ అంటారు కదా. సో అంత తగ్గట్టుగా ఈ యొక్క పర్యావరణ వినాశనం అయితే జరిగిందండి. అండ్ ఇక్కడ వాతావరణ మార్పులు అనేవి బూటకమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వితండవాదం ఇంకా విభ్రాంతికరం. చెప్పా కదండి ఇందాకే, అతను అమెరికా అనేది బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి. సో అదే అనమాట. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మెలిసా దాటికి హైతీలో 25 మంది మృతి. సో మెలిసా అనేది ఒక హరికేన్ అండి, యాక్చువల్గా తుఫాన్. ఇప్పుడు మనకు మొన్న మొంతా తుఫాన్ వచ్చింది కదా, ఆల్రెడీ నవంబర్ 4న బంగాళాఖాతంలో ఇంకొక తుఫాన్ కూడా రాబోతుంది అంటున్నారండి. సో దానికి కూడా ఒక పేరు ఉంటుంది, దాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో అంటే డైలీ అప్డేట్స్ ఇస్తున్నా కదండి, సో అందులో ఇది చెప్తాను. అండ్ ఇది ఒకటి ఎందుకు ఇచ్చానంటే జస్ట్ ఇక్కడ అంటే 2-3 రోజుల నుంచి ఇది న్యూస్లో ఉందండి, కాకపోతే మన సైడ్ కాదు కదా అని చెప్పేసి ఇవ్వలేదు. బట్ ఒక ఇంటర్నేషనల్ అఫైర్ రిలేటెడ్గా ఉండొచ్చు అని. సో తుఫాన్ పేరు గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కడ వచ్చిందనే గుర్తుపెట్టుకోండి. జమైకాలో వచ్చిందండి, కరీబియన్ దేశాలకి అక్కడ వచ్చిందనమాట ఇది. అండ్ దీని యొక్క పేరు మెలిసా. హరికేన్ అంటారు కదా అక్కడ, నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను హరికేన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఏమనంటే మనకు అమెరికా సైడ్ వచ్చిన వాటిని హరికేన్స్ అంటారు, రైట్. అండ్ టోర్నడోస్ అని కూడా అంటారండి, ఇక్కడే టోర్నడోస్ అని కూడా అంటారు, ఇది అమెరికా సైడ్. ఆస్ట్రేలియా అయితే విల్లి అంటారు. అండ్ జపాన్ సైడు, చైనా సైడ్ అయితే టైఫూన్స్ అంటారు. అండ్ మన ఇండియా ఈ హిందూ మహాసముద్రంలో అయితే సైక్లోన్స్ అంటాం. సో ఇదే తుఫాన్లకు డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ నేమ్స్ అనమాట. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అణు పరీక్షలు తిరిగి ప్రారంభిస్తాం ట్రంప్. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఇప్పుడు రీసెంట్గానే బుర్వెస్ట్సిన్ అని చెప్పేసి ఒక క్షిపణిని తయారు చేశామని చెప్పేసి అణ్వాయుధాలతో అంటే అణు ఇంధనంతో అది గాల్లో ఎంతసేపు అయినా ఉంటుంది, అదను చూసి మాటు వేసి టార్గెట్ చేస్తుందని చెప్పేసి మనం రష్యాకు సంబంధించి పెట్టి చదివాం కదండి. సో అది వాళ్ళు అలా డెవలప్ చేశారు కాబట్టి ఇప్పుడు నేను కూడా ట్రంప్ గారు కూడా ఈ యొక్క అణు పరీక్షలు మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్తున్నాడు. 3 దశాబ్దాల విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలను తాము తిరిగి ప్రారంభిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు గురువారం ప్రకటించారు. దక్షిణ కొరియాలోని బుసాన్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీకి ముందు ట్రూత్ సోషల్లో ఈయన ఈ మేరకు పోస్ట్ చేశారు. ఈ ట్రూత్ సోషల్ అనేది ఈయన స్వంత అయినటువంటి ఒక సోషల్ మీడియా సైట్ అండి, ట్రంపే దానికి ఓనర్ అనుకుంటా. అది అణ్వాయుధాలకు ఉన్న విధ్వంసక శక్తి కారణంగా ఆ పరీక్షలు చేయకూడదని గతంలో అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. రష్యా, చైనా సహా ఇతర దేశాలు వేగంగా తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్నాయి. అణ్వాయుధాల విషయంలో అమెరికా, రష్యా, చైనా 5 సమాన స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అందుకే మన దేశం మళ్ళీ అణ్వాయుధ పరీక్షలు ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని చెప్పేసి ఈ యొక్క ఆదేశాలు జారీ చేశానని చెప్పాడని. అండ్ ఇక్కడ PM 2.5తో నెక్స్ట్ అప్డేట్. PM 2.5తో 17 లక్షల మరణాలు. సో PM 2.5 అంటే ఏంటండి? 2.5 mm తోటి ఉన్న పార్టిక్యులేట్ మ్యాటర్. PM అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ అంటారు. సో దీంట్లో
10 mm ఉంటాయి అండ్ 2.5 mm ఉంటాయండి. దీని యొక్క మెజర్మెంట్తోనే మనము ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని మెజర్ చేస్తాం అన్నట్టు. ఏక్వే అంటాం కదా. ఇప్పుడు ఢిల్లీలో 400 above 480 above ఉంది అని చెప్పేసి దానివల్ల చాలా పర్యావరణ సమస్యలు మన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని చెప్పేసి చెప్తున్నారు కదండి. అండ్ మన యొక్క ఏమంటారు లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుందటండి. లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది, మరణాలు కూడా సంభవిస్తాయి. సో ఈ జనరల్గా ఈ ఏక్వే ఎంత ఉండాలంటే 50 లోపు ఉండాలి. 50 లోపు ఉంటేనే అది అడ్మిసిబుల్ లిమిట్ అనమాట. బట్ ఈ ఢిల్లీలో 480 వరకు కూడా ఉందన్నమాట. సో ఈ పర్టిక్యులర్ మ్యాటర్ వల్ల 17 లక్షల మరణాలు జరుగుతున్నాయని చెప్పేసి ఈ యొక్క లాన్సెట్ జర్నల్లో నిన్నటి నుంచి వచ్చిందండి. నిన్న కూడా వచ్చింది ఒక పాయింట్. ఈ లాన్సెట్ జర్నల్ ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క పర్యావరణాన్ని మనం కలుషితం చేయడం వల్ల ఏర్పడే కాలుష్యంతో చాలా మరణాలు జరుగుతున్నాయి, చాలా లక్షల కోట్ల జీడిపి లాస్ అయిపోతున్నామని చెప్పేసి ఈ యొక్క బిట్ అండి. యాక్చువల్లీ దీంట్లో ఇంకొక బిట్ కూడా ఉంది, అందుకే యాడ్ చేశాను ఇది. ఇక్కడ చూడండి, ఐరాస 30వ కాప్ సదస్సు, సో 30వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సదస్సు ఎక్కడ జరగబోతుంది ఇది పెట్టండి. ఇది ఎక్కడ జరుగుతుందంటే నేను ఆల్మోస్ట్ కవర్ చేశాను లాస్ట్ 2-3 వీడియోస్లో. ఎక్కడ వచ్చింది మనకి ఇది బెలం అండి. బెలం ఎక్కడ అంటే బ్రెజిల్. సో బ్రెజిల్లోని బెలంలో నవంబర్లో జరగబోతుందండి సదస్సు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ యొక్క ఇంటర్నేషనల్ సమ్మిట్స్లో ఈ పాయింట్ వచ్చే అవకాశం ఉందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత సముద్రయాన రంగంలో పెట్టుబడులు పెట్టండి, అంతర్జాతీయ సంస్థలకు మోదీ పిలుపు. అయితే ఇక్కడ చూడండి, ఇది ఎందుకు యాడ్ చేశానంటే ఒక స్కీమ్ ఉందండి మనకు, నౌకా నిర్మాణ వ్యవస్థ స్కీమ్ కోసం అని చెప్పేసి. నేను ఈ సేమ్ ఆర్టికల్ అంటే సేమ్ కాదు, కొంచెం సేమ్ టాపిక్ సంబంధించి డిఫరెంట్ ఆర్టికల్ మనకు మొన్న పబ్లిష్ అయింది. నేను అది కూడా మీకు ఆల్రెడీ ఈ వీడియోస్లో పెట్టాను. అక్కడ ఏం చెప్పారంటే 69,725 కోట్లు అనేటువంటిది ఒక ప్యాకేజీ పెట్టారండి. 69,725 కోట్ల ప్యాకేజీ దేనికి? ఇది నౌకా నిర్మాణానికి అండి. నౌకా నిర్మాణం అంటే ఈ యొక్క షిప్స్ ఉంటాయి కదా. సో మనము కార్గో వ్యవస్థ మనకి ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా మన పెట్టుబడులలో 80% వరకు కూడా, పెట్టుబడులు కదా అదే ఉత్పత్తులలో ప్రోడక్ట్స్లో 80% కూడా మనము విదేశీ నౌకల మీద ఆధారపడుతూ వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో మనం ఎందుకు చేయకూడదు? మనకు ఇంత దాదాపుగా 75% ఇప్పుడు ఇది ఇండియా అనుకుంటే మనకు దాదాపుగా 75% వరకు కూడా ఈ యొక్క మనకి తీర ప్రాంతం ఉంది కదండి. సో తీర ప్రాంతం ఉంది, ఇన్ని పోర్ట్స్ ఇవి ఉన్నాయి కాబట్టి మనం ఎందుకు డెవలప్ చేసుకోకూడదు? మన సొంత నౌకను ఎందుకు నిర్మించుకోకూడదు? నిర్మించుకుంటే మన జీడిపి చాలా పెరుగుతుందండి. అంటే మన యొక్క డెవలప్మెంట్ పెరుగుతుంది, ఈ యొక్క లాభాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్కి కాస్ట్ కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఆ పరంగా ఈ యొక్క భారత సముద్రయాన రంగంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి అయితే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే పిలుపునివ్వడం జరిగింది. అయితే దీంట్లో ఎక్కువగా ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఎక్కువ లేవండి. గవర్నమెంట్కి సంబంధించినటువంటి కంపెనీలు చూసుకున్నట్లయితే ఒకటి కొచ్చిన్ షిప్ యార్డు, అంటే నాకు ఐడియా ఉన్నంత చెప్తున్నానండి. అండ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అని చెప్పేసి కోల్కతాలో ఒకటి ఉంటుంది, గార్డెన్ రీచ్. అండ్ మజ్గావ్ డాక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో వీటిల్లో ఒకవేళ ఎవరైనా స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న వారు ఉన్నట్లయితే మేబీ లాంగ్ టర్మ్లో ఏమైనా మనకు ఈ గ్రోత్ అనేది కనిపించవచ్చండి వీటిలో. సో ఇవి ఎప్పుడైనా డిప్స్లో ఉన్నప్పుడు, డిప్స్ అంటే ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైనా ఇలా 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 వెళ్తుంటుంది కానీ, సో మీరు ఎక్కడంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. సో మనకి ఎగ్జాక్ట్గా డిప్ ఇక్కడే వస్తుందని తెలియదు, ఇక్కడ నుంచి అది రిటర్న్ అయిపోతుంది, మనకి ఎవ్వరం గెస్ చేయలేము. కాకపోతే ఏంటంటే ఒకటి హైకిన్ ఆషి అని ఒక చార్ట్ ఉంటుందండి. సో దాంట్లో కనుక చూసుకున్నట్లయితే యావరేజ్ బయింగ్ యావరేజ్ సెల్లింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో వాట్ ఎవర్ అది ఇది అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనుకోండి. బట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే జస్ట్ మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటే మేబీ రానున్న కాలంలో ఈ యొక్క రంగం అనేది కొంచెం ఆకర్షణీయంగా ఉన్న థీమ్ అని చెప్పొచ్చు. కొన్ని థీమ్స్ ఉంటాయి కానీ ఇప్పుడు థీమ్స్లో ఏంటి బెస్ట్గా ఉన్నాయి ఏంటంటే ఈ సౌర థీమ్ ఒకటి, రైట్? సౌర ఎనర్జీ ఉంది కదా. సో క్లీన్ ఎనర్జీ భాగంలో సౌర థీమ్ ఒకటి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒకటి. సో ప్రజెంట్ ఉన్నటువంటి బెస్ట్ థీమ్స్ అనమాట. దాంట్లో కూడా ఈ నౌకా రంగం కూడా బెస్ట్ థీము. సో దీంట్లో మన కరెంట్ అఫైర్స్ పరంగా ఈ స్టడీ పరంగా గుర్తు పెట్టుకోవాల్సిన బిట్ ఏంటంటే ప్యాకేజ్ వచ్చేసి 69,725 crores అనేటువంటివి అయితే దీనికోసమని కేటాయించడం అయితే జరిగిందండి. సో దీని అప్రాక్సిమేట్గా 70,000 crores ప్యాకేజ్ అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక్కడ చూడండి 70,000 crores. ఇంకా నెక్స్ట్ పేరు తీసుకున్నట్టయితే వర్డ్ ఆఫ్ ద డే 816. మనం మొన్నటి నుంచి చూస్తూ ఉన్నాం కదండి, ప్రతిరోజు ఒకటి వస్తుంది. 815 ఆల్రెడీ చూసాం. సో 816
బిమోన్ అంటే ఏంటంటే విలపించు లేదా చింతించు. ద వర్డ్ బిమోన్ ఈజ్ ఎ వర్బ్ దట్ మీన్స్ ఎక్స్ప్రెస్ డీప్ సారో ఆర్ కంప్లైంట్ అబౌట్ సంథింగ్. సో బాగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం బిమోన్ అంటాం. లామెంట్ అన్నా కూడా అదే అండి, రిగ్రెట్ అన్నా కూడా అంతే అండి, చిందించడమే కదా. సో మెనీ సిటిజన్స్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మెనీ సిటిజన్స్ బెమాండ్ ద గవర్నమెంట్స్ ఫెయిల్యూర్ టు టాకిల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎఫెక్టివ్లీ. సో నిరుద్యోగ సమస్యను గవర్నమెంట్ సరిగా ట్యాకిల్ చేయకపోవడం వల్ల చాలామంది చింతించారు అనేది ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకొచ్చండి. నెక్స్ట్ అప్డేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ ఇచ్చారండి. సో ఇండియన్ ఎకానమీ చూసుకుందాం ఒకసారి. భారతదేశంలో బాధిత వ్యక్తులకు పరిహారం పునరావాసం మంజూరు చేసే విధానం నియమాలను నిర్దేశించేందుకు పార్లమెంట్ ద్వారా చేసిన చట్టాన్ని గుర్తించండి అంటే ఇదండి, భూసేకరణ చట్టం 2013. రైట్. జమీందారీ వ్యవస్థను క్రింది వారిలో ఎవరు ప్రారంభించారు? లార్డ్ కారన్ వాలిస్. రాజ్యాంగంలో భూ సంస్కరణలు ఏ జాబితాలో ఉన్నాయి? సో ల్యాండ్ అనేది ఎప్పటికైనా మన రాష్ట్ర జాబితాలోనే ఉంటుంది, కానీ సో ఈ చట్టాలు చేయాలన్నా ఏమంటారు, భూ పరిహారం ఉంటుంది కదా, పరిహారం సంబంధించిన చట్టాలు చేయాలన్న భూమి వెళ్ళిపోయినప్పుడు అవన్నీ కూడా రాష్ట్రమే కదా చేస్తుంది. సో ఇది రాష్ట్ర జాబితా అండి. అండ్ నెక్స్ట్, ఏ రాష్ట్రం ఆపరేషన్ బర్గాను అమలు చేసింది? పశ్చిమ బెంగాల్ అండి. ఈ ఆపరేషన్ బర్గా అంటే ఏంటంటే, యాక్చువల్గా బర్గా అంటే ఏంటంటే భూములు ఉంటాయి కదా, ఇప్పుడు ల్యాండ్ ఓనర్స్ దగ్గర ఈ బర్గాలు ఏం చేస్తారంటే ల్యాండ్ని కౌలుకు తీసుకుంటారనండి. కౌలుకు తీసుకొని వాళ్ళు చేసుకొని, అంటే ఏమంటారు, వాళ్ళే పండించి వాళ్ళే ధాన్యాన్ని తీసుకొని వాళ్ళ పాలు అనేది 1/3 1/4 వాళ్ళ పాలు అంటారు, వాళ్ళ భాగాన్ని వాళ్ళు తీసుకొని మిగతాది మాత్రమే ఆ యొక్క ఓనర్స్కి ఇస్తారనమాట. సో దీన్ని డైరెక్ట్గా మనం ఏమంటామంటే బర్గా అంటారు, బర్గా సిస్టమ్ అంటారు. సో దీన్ని కొంచెం చట్టబద్ధం చేశారనమాట. బర్గాలు అనేది ఒకసారి రిజిస్టర్ అయితే వాళ్ళకే ఇవ్వాలి కౌలుకి, మళ్ళీ వాళ్ళే పన్ను చెల్లించి, వాళ్ళ పాలు వాళ్ళు తీసుకున్నాం కదా, ఈ యొక్క మిగతా భాగాన్ని ఓనర్స్కి అనేటువంటిది ఇవ్వాలి అని చెప్పేసి ఒక చట్టం చేయడం అయితే జరిగింది వెస్ట్ బెంగాల్. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వర్డ్ వచ్చిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ద ఇయర్గా 67. చూసారా, 67. యాక్చువల్గా 67, కాకపోతే దీని ప్రొనౌన్సియేషన్ వచ్చేసి 67 అని పలకాలండి. సో ఇదేంటంటే ప్రముఖ ఆన్లైన్ నిఘంటువు వెబ్సైట్ dictionary.com ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ద ఇయర్గా 67ను ప్రకటించింది. 67 కాదండి, ప్రొనౌన్సియేషన్ వచ్చేసి 67 ఇది. ఈ సంఖ్యను కౌమార దశలోకి అడుగుపెట్టిన వారు జెన్ ఆల్ఫా 2010-2025 మధ్య జన్మించిన వారు విపరీతంగా వినియోగిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే కౌమార దశలోకి అడుగుపెట్టిన వాళ్ళు అంటే జెన్జీ అంటారు కదండి, వాళ్ళు అనమాట. మొన్న మనకు నేపాల్లో కూడా జెన్జీ విప్లవం అని చెప్పారు కదా, జెన్జీ అనమాట. వీళ్ళు ఏంటంటే జనరల్గా 1995 నుంచి 2010 మధ్యలో జన్మించిన వారిని మనం జనరేషన్ జెడ్ అంటాము. ఇంకా 2010 నుంచి 2025 మధ్యన జన్మించిన వారిని మనం జనరేషన్ ఆల్ఫాగా పెడతాం. జెడ్ తర్వాత ఏ కదండి, ఆల్ఫా. జెడ్ కంటే ముందు వై జనరేషన్ అని ఉంటుంది. సో వై అంత పాపులర్ అవ్వలేదు, కానీ జెడ్ అనేది జెన్జీ అంటారు. సో అది పాపులర్. అండ్ ఆల్ఫా అయితే వీళ్ళకి మాత్రమే ఈ యొక్క 67 యొక్క యూసేజ్ ఏంటని తెలుసు, పెద్దవాళ్ళకి తెలియదు అని చెప్తున్నారు. చెప్తాను నేను అసలు అది ఏంది, దాని పుట్టుపూర్వత్రాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. కానీ 30 ఏళ్ళు పైబడిన వాళ్ళంతా ఈ సంఖ్య అర్థం, దీని నిఘంటువులో చేర్చడానికి ఉన్న ప్రాధాన్యం ఏంటి అని చెప్పేసి దీన్ని గల కారణాలను ప్రశ్నిస్తున్నారు. 6-7 దీనిని కలిపి కాకుండా విడివిడిగా చదవాలి. 6-7 చెప్పేదాన్ని 6-7 అని చదవాలి. ఈ సంఖ్య అర్థంపై పూర్తి స్పష్టత లేదు, ఏదో ఊరికే అలా వాడే పదం, దీన్ని నిర్వచించడం అసాధ్యం. చూసారండి, అసలు ఒక పదానికి నిర్వచనం లేని పదాన్ని మనకు ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఇచ్చారు అంటే ఎంత ఇది ఒక ఇదే అని చెప్పాలండి, చాలా ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకు ఇచ్చారంటే యాక్చువల్గా ఈ ఏడాది ఒక భావనని నిర్వచించడానికి బదులుగా ఒక భావోద్వేగాన్ని వ్యక్తం చేయడానికి ఉపయోగించే పదాన్ని ఈ యొక్క వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించడం అయితే జరిగింది. యాక్చువల్గా 6-7 అంటే ఏంటంటే భావాన్ని వ్యక్తం చేయడం కాకుండా భావోద్వేగాన్ని అన్నారు కదా. అసలు దీని యొక్క ఫస్ట్ హిస్టరీ చెప్తాం, అసలు ఇది ఎప్పుడు ఇదైంది అనేది చూడండి ఒకసారి. ఈ న్యూస్ అంతా అయిపోయినాక చెప్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 2 చేతులతో చేసే సంజ్ఞ అని పేర్కొంది. అమెరికా ప్రముఖ ర్యాప్టర్ స్క్రిల్లా పాడిన డ్రిల్ సాంగ్ నుంచి ఈ పదం ఉద్భవించిందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పదాన్ని రోజువారీ జీవితంలో భాగం చేసుకున్న తమ విద్యార్థులు దీనిని వాడకుండా ఆపడం ఎలా అని టీచర్లు నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారు. దీంతో విపరీతంగా వైరల్ అయిన నంబర్ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఈ యొక్క నిఘంటువులో స్థానం సంపాదించుకోవడం అయితే జరిగింది.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 2 చేతులు ఇలా పైకి కిందకి ఆడిస్తున్నాడండి కానీ సో ఇదే ఆ యొక్క వ్యక్తపరిచే విధానం అన్నమాట. 6, 7కి వ్యక్తపరిచే విధానము ఇదే అనమాట. యాక్చువల్గా దీంట్లో ఏంటంటే అండి 2024లో ఒక ర్యాప్ సాంగ్ డూట్ అనే దాంట్లో ఈ యొక్క 6, 7 ట్రెండ్ అయితే స్టార్ట్ అయిందంటే ఇది ఒక ఇంటర్నెట్ మీము. దీని మీనింగ్ వచ్చేసి సో అని కానీ ప్రాబబ్లీ దట్ ఆర్ దిస్ ఇది లేకుంటే అది అని కానీ ఈ యొక్క ఇంటర్నెట్ మీమ్ అనేటువంటిది ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇంకొక సిగ్నిఫికెన్స్ కూడా ఉందండి. లామెలో బాల్ అనేటువంటి బాస్కెట్ బాల్ ప్లేయర్ యొక్క హైట్ 6 feet 7 inches అని చెప్పేసి దానికి కూడా దీనికి కొంచెం రిలేషన్ ఉందని చెప్పారండి. అంటే ఒక మీమ్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. సో అని కానీ ప్రాబబ్లీ దట్ ఆర్ ప్రాబబ్లీ దిస్ అని చెప్పేసి అంటారు. కాకపోతే 6, 7 అని చెప్పేసి ఈ చేతులను పైకి కిందికి ఆడిస్తూ దీని యొక్క మీమ్ అనేది అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇదండి, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అయితే ఖచ్చితంగా ఈ యొక్క ఇయర్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ రావచ్చండి. చాలా ఎగ్జామ్స్లలో చూసాము. ప్రతిసారి మనకు ఇయర్ అంటే వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏదైతే నామినేట్ అయిందో ఏదైతే సెలెక్ట్ చేసిందో అవి వస్తాయన్నమాట. ఇక్కడ డెమ్యూర్ అని చూసుకున్నట్లయితే మనకు ఈ Dictionary.com ఇప్పుడు ఏదైతే 6, 7 వర్డ్గా ఇచ్చిందో అదే Dictionary.com 2024 డిమ్యూర్ అనే పదాన్ని ఈ యొక్క వర్డ్ ఆఫ్ ద ఇయర్గా 2024కు సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ డిమ్యూర్ యొక్క అర్థం ఏంటంటే మోడెస్ట్. రైట్. అదేవిధంగా 2024లో ఆక్స్ఫర్డ్ కూడా ఒకటి ఇచ్చిందండి. అదేంటంటే బ్రెయిన్ రాట్. సో బ్రెయిన్ రాట్ అంటే ఏంటంటే మనము ఈ యొక్క సోషల్ మీడియాకి అలవాటు అయిపోయి దాంట్లో ఉన్నటువంటి అబద్ధాలనే మనం నిజాలు అనుకుంటున్నామండి. సో అదే బ్రెయిన్ రాట్ అంటే మన బ్రెయిన్లో నాటుకుపోతున్నాయి అన్నమాట ఈ యొక్క వాస్తవాలు లేనటువంటి, అంటే ఏదైతే మనం చూస్తామో దాన్నే నిజం. అంటే అందులో ఫేక్ వీడియోస్ ఉండొచ్చు, లేకుంటే అల్టరేషన్ చేసిన వీడియోస్ ఉండొచ్చు. ఒక వాట్సాప్ యూనివర్సిటీ అంటారు కదా, ఇప్పుడు ఏదైతే ఒక బాగా ఫేమస్గా ఫార్వర్డ్ అవుతూ వెళ్తుంది అనుకో, అది చాలామంది నోట్లలోకి చాలామంది మైండ్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా మైండ్ కలుషితం అయిపోయి వాస్తవాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో జనాలు ఉంటున్నారు అని చెప్పేసి దాన్ని బ్రెయిన్ రాట్ అని చెప్పేసి కూడా ఈ యొక్క 2024 ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అయితే మనకు వర్డ్ ఆఫ్ ద ఇయర్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. అండ్ ఇంకొకటి చెప్తానండి, కేంబ్రిడ్జ్ డిక్షనరీ వాళ్ళు 2024కి మేనిఫెస్ట్ అనే పదాన్ని ఇవ్వడం జరిగింది. మేనిఫెస్ట్ అంటే ఇప్పుడు మనం మేనిఫెస్ట్ చేసుకోవడం అంటారు కదా, మన సాధ్యాలు కానీ మన ప్లాన్స్ కానీ మన యొక్క సక్సెస్ గురించి కానీ మన ఆలోచన విధాలని మనం మేనిఫెస్ట్ చేసుకోవడం అంటారు కదా. సో ఆ వర్డ్ని ఈ యొక్క కేంబ్రిడ్జ్ డిక్షనరీ వాళ్ళు 2024కి వర్డ్ ఆఫ్ ద ఇయర్గా సెలెక్ట్ చేయడం అయితే జరిగిందండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ, అదేవిధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ యొక్క విద్యా ఉద్యోగ సమాచారాన్ని పొందండి. అండ్ కరెంట్ అఫైర్స్ కానీ సబ్జెక్ట్ రిలేటెడ్ కానీ డెప్త్ అనాలిసిస్తో మనమైతే వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. చాలా బిట్స్ కవర్ అవుతాయండి. చూడండి, మీరు ఈ వీడియోను చూడండి, ఎన్నో బిట్స్ కవర్ చేశాను. నేను మనకు జస్ట్ ఆర్టికల్స్ లాగానే తీసుకుంటున్నాను కానీ ఇన్ డెప్త్ అనాలిసిస్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే మన కరెంట్ ఈవెంట్స్తో ఎప్పుడైతే మనం సబ్జెక్ట్ని ఇంటర్లింక్ చేసుకుంటామో ఖచ్చితంగా మనకు గుర్తుండే అవకాశం కూడా ఉంటుందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రిపిటేషన్. సో రిపిటేషన్ చేయడం అనేది అంటే కావాలని కాదు, కొన్ని పాయింట్స్ మనకు వస్తూ ఉంటాయి. మనం ఇవాళ పేపర్లో చూసింది రేపు వస్తుంది, రేపు పేపర్లో చూసింది మళ్ళీ ఎల్లుండి వస్తుంది. బట్ అలా వచ్చిందంటే అది వెరీ ఇంపార్టెంట్ అండి. సో రిపిటేషన్ మనము చేసుకుంటాము, అలాగే అప్డేట్లో కూడా వస్తుంటుంది. కాబట్టి ఈ 2 కాన్సెప్ట్స్తోనైతే ఈ యొక్క వీడియోస్ అయితే మనం రూపొందించడం అయితే జరుగుతుందండి. సో ఖచ్చితంగా అభ్యర్థులు దీని ద్వారా బెనిఫిట్ అయితే పొందగలరని అయితే నేను చెప్పదలుచుకున్నానండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ.